పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు మినహా ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫేస్ దట్. ఇంకా కేసులు అంటావా, ఈ కేసులు పెట్టడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు, కానీ దాని పద్ధతే వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికెలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరింపులు బెదిరించుకునే కాలాలు ఉండవు. ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, భక్తితో వచ్చే భయం కంటే, భక్తితో వచ్చే మన్నల కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి శాన్నాలు నిలబడుతుందంట. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టాడు, డిజిటల్ బుక్ అని. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే దాని తర్వాత ఎవడు మామ అల్లుల్లో పిలుచుకొని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడున్నా బాగా చేసిన ఇట్లా చేసిన అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కనుక ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చిందాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి ఈ నడిమత్రపు సిరితో అవాకులు చవాకులు పేలారో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత మాత్రం చూసుకునేది మాత్రం నేనే చూసుకుంటాను. దాంట్లో ఇబ్బంది లేదు.